లంబాడీలు అక్రమంగా పొందుతున్న ఎస్టీ హోదాను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు షెడ్బకి రామారావు డిమాండ్ చేశారు. ఇటీవల లంబాడా నాయకులు ఆదివాసీ నాయకులపై పిచ్చి కుతంత్రాలు పన్నుతున్నారని, సోయం బాపురావు, తెల్ల వెంకట్రావుపై బురద జల్లితే ఖబర్దారని హెచ్చరించారు. లంబాడీలు 1970కి ముందు తెలంగాణలోనే లేరని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని రామారావు కోరారు. దేశానికి తెలుసు. అలాగే మా యొక్క ఆదివాసీ బిడ్డ సోయం బాపురావు, తెల్ల వెంకట్రావు గారి దిష్టి బొమ్మలను దహనం చేసుడు అలాంటి పరిమాణాలు మళ్ళీ ఒక్కసారి జరిగితే ఆదివాసీ సమాజం ఊరుకోదని లంబాడ సోదరులకు తెలియజేస్తున్నాం. కబార్దార్ లంబాడ సోదరులు రాముల నాయకు, అలాగే సీతారాం నాయక్ కానీ ఎక్కడి నుంచో ఎక్కడ పుట్టిండు ఆయన ఠాను నాయక్ ఎక్కడ ఉన్నాడు, కుమ్రం భీము, అలాగే మా ఆదివాసీ బిడ్డ రామ్జీ గౌడ్, అలాంటి వాళ్ళు రాణి దుర్గావతి, అలాంటి వాళ్ళకు ఇడిసబెట్టి మీరు ఉత్తగానే ఎక్కడి నుంచో ఠానా నాయకు మరియు రామారావు నాయక్ ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన దేవుడా అని మేము ప్రశ్నిస్తున్నాం. 1950 కన్నా ఎక్కడ ఉన్నారు మీరు? అసలు ఎస్టీలే గారు, మేము ఎస్టీలము, మాకు రాజ్యాంగబద్ధంగా కల్పించి మీరు చూపెట్టండి. మేము కోర్టులో వేసినాం కదా, కోర్టులో చూపెట్టండి అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు డైరెక్ట్గా కోర్టుకు సమర్థించండి మీ ఆధారాలు, లేకుంటే ఊరుకునేది లేదు. తిప్పి కొడతాం, ప్రతి ఊర్లో కొడతామని నేను లంబాడ సోదరులకు తెలియపరుస్తున్నా. ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫు నుంచి, అలాగే రాయ్ సెంటర్ తరఫు నుంచి, అలాగే అన్ని సంఘాలతో ఉద్యమం చేసి మిమ్మల్ని తరిమి కొడతామని లంబాడ సోదరులకు తెలియపరుస్తున్నా. ఖబర్దార్ లంబాడ సోదరులారా.